అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అండి. సో సార్ తెలుగు సార్ మీరు చెప్పారు కదా నా గురించి పొగడాలని, అవన్నీ చెప్పేసారా లేరు? ఓకే డన్. నేను హాసిని. సో తెలుగు లిటిల్ బిట్ కాదు, అంతా నేర్చుకున్నాను. నేను మరాఠీ అమ్మాయిని. ఓకే. సో డైరెక్టర్ గారు నాకు ఫస్ట్ పిలిచి, అమ్మ నువ్వు ఇది చేస్తున్నావు, ఈ క్యారెక్టర్ చేస్తున్నావు, హౌస్ వైఫ్ క్యారెక్టర్ అంటే నేను ఓకే, ఇలా కూడా నేను శారీలే కట్టుకుంటా కదా, హౌస్ వైఫ్ క్యారెక్టర్ అయితే నేను బాగా చేస్తానని ఇది ఒప్పుకున్నాను. సో డిఓపి సార్కి కూడా థ్యాంక్ యూ అండ్ ప్రొడ్యూసర్ సార్కి కూడా థ్యాంక్ యూ. ఫస్ట్ డేనే వచ్చి నేను మూవీ ఓకే చెప్పి అండ్ వెళ్ళిపోయాను. ఓకే, ఒక రోజులోనే ఓకే అయిపోయింది. సో అందరి టీంకి పేరు పేరున థ్యాంక్ యూ. మా టీం అంతా చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు నాకు. అండ్ నా కాస్ట్యూమ్ వర్క్ అయితే ఈ మూవీలో చూడొచ్చు మీరు, అన్నీ నేను చూసుకున్నాను, చాలా బాగా చూసుకున్నాను. బికాస్ నాకు సారీ అండ్ ట్రెడిషన్ కల్చర్ అవి అంటే చాలా ఇష్టం. సో ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా, ఈ ఎంటైర్ లుక్లో వచ్చాను నేను శారీలో. అండ్ ఈ సినిమాలో అందరూ వైష్ణవి, విషిక అండ్ కళ్యాణ్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు. కళ్యాణ్ గారిది ఫస్ట్ మూవీ అని తెలిసిపోతుంది మైక్ చేతిలో రాగానే. సో భయపడ్డారు. ఇప్పుడు నేను కూడా చాలా చాలా నర్వస్. సో నా తెలుగు బాగుందా అండి? సో యాంకర్ గారు మీకు కూడా చాలా చాలా అలా మంచిగా మాట్లాడేస్తున్నారు. అండ్ నేను మళ్ళీ వీరు సార్తో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే డైరెక్టర్ ఉంటే ఇలానే ఉండాలి. బికాజ్ ఆ హంబల్నెస్ అండ్ ఆ మొత్తం టీమ్కి హ్యాండిల్ చేయడం, ఎంత మా సీన్ బాగా రాకపోయినా దగ్గరకు వచ్చి ఇలా కాదు ఇలా చేయాలని చెప్పేవాళ్ళు. కానీ మైక్లో ఎప్పుడు అరిచేవాళ్ళు కాదు. మిగతా సెట్లో అలా అలా చేస్తారు, కానీ ఈసారి చాలా హంబల్గా మాకు నేర్పించారు. అండ్ ఇప్పుడు మూవీ రిలీజ్కి చాలా తొందరగా ఉంది, కానీ భయం వేస్తుంది. ఈ సెట్లో నుండి వెళ్ళాల్సి వస్తుంది, టీంకి కొంచెం దూరం వెళ్ళాల్సి వస్తుంది. సో అలా బాధ కూడా వేస్తుంది. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. శ్రవణ్ గారు మంచి మ్యూజిక్ డైరెక్టర్, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ మీ అందరు ఇలానే సపోర్ట్ ఉండాలి. మా వీరు సార్కి ఫస్ట్ హిట్ రావాలి అండ్ మళ్ళీ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.